అండి. ఏంటా స్పెషల్ అనుకున్నారా? ఈరోజు స్పెషల్స్ వచ్చేసి మా ఇంట్లో డిన్నర్ స్పెషల్ క్రీమీ చీజ్ పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నా కానీ టేస్ట్ అయితే బాగా వచ్చేసింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేసేయండి. మరి ఆలస్యం ఎందుకు రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసుకుని అందులో పాస్తా, కొంచెం స్వీట్ కార్న్, కొంచెం సాల్ట్, కొంచెం నూనె అయితే వేసేసుకోండి. అదేనండి, మంచిగా అతుక్కోకుండా మంచిగా రావడానికి కొంచెం నూనె అయితే వేసేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే కొంచెం త్వరగా ఉడికిద్దని వేసేసుకోవటమే. వేసేసుకొని మంచిగా ఉడికాక అయితే పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల కళాయి అయితే పెట్టేసుకొని కొంచెం నూనె వేసేసుకొని, మరి నూనె అయితే ఎక్కువే అవసరం లేదు, ఒక 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసేసుకోండి. ఆనియన్స్ కొంచెం మగ్గాక మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మైదా అయితే వేసేసుకోండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ మైదా అయితే వేసేసుకున్నాను. మైదా అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. ఇక మిక్స్ అయితే తీసుకోవాలి. నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి టీ గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ పాలు అయితే పోసేసుకుంటున్నాను. పాలు వేసుకొని మంచిగా అయితే మిక్స్ అయితే చేసేసుకోవాలి. మంచిగా చేసేసుకొని టెక్స్చర్ అనేది కొంచెం థిక్గా అనిపించినప్పుడు మనం ముందుగా అయితే సన్నగా క్యాప్సికమ్ తీసుకొని సన్నగా అయితే కట్ చేసేసుకోవాలి. మనం క్యాప్సికమ్ అయితే ఏం ఉడికించుకోవసరం లేదు, డైరెక్ట్గా అందులో వేసేయటమేనండి. వేసేసుకొని మీకు పచ్చివాసన అలాంటివి ఏమి ఉండవు. సర్లే కానీ మీలో ఎంతమందికి పాస్తా అంటే ఇష్టమో నాకు కామెంట్లో చెప్పేసేయండి. నాకైతే ఓకే, తింటాను. మేమైతే ఈ పాస్తా అనేది బయట ఎప్పుడూ తినలేదు, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. సరే, ఇక పాలు వేసేసి మనం క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాక ఇక మనం ఉడికించుకున్న పాస్తాను కూడా అందులో వేసేసి మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి. మిక్స్గా వేసుకోవడానికి ఒక టైం పట్టింది, ఒక 2 మినిట్స్. మిక్స్ అయితే చేసేసుకున్నాక చిల్లీ ఫ్లేక్స్, నేనైతే చిల్లీ ఫ్లేక్స్ అయితే బయట కొనకరాను, మన దగ్గర ఎండుమిర్చి ఉంటాయి కదా, ఎండుమిర్చిని అయితే మిక్సీ పట్టేసుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోండి. నేను కూడా అంతే చేస్తాను. మ్యాక్సిమం చాలామంది అంతే చేస్తారు చిల్లీ ఫ్లేక్స్కి. ఇక నేనైతే చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అయితే బయట కొనకు రాలేదు, అలా చేయాలో నాకు కూడా తెలీదు. తెలిస్తే కామెంట్లో చెప్పేసేయండి. ఇక ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆరిగానో, కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవటమే. చూడండి, మొత్తం భలే కనిపిస్తుంది కదా క్యాప్సికమ్, ఇక స్వీట్ కార్న్ అలా. మీకు ఈ రెడ్ సాస్ పాస్తా ఇష్టమా, క్రీమ్ చీజీ పాస్తా ఇష్టమా కూడా కామెంట్లో చెప్పేసేయండి. ఎన్ని కామెంట్ చేయాలో, ఒక్కరు కూడా కామెంట్ చేయట్లా. కామెంట్ చేయండి, కొంచెం మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఏమైనా చేసి పెట్టడానికి. మొత్తం మనం వేసేసుకొని ఈ గరం మసాలాలు ఏం అవసరం, ఈ 3 అయితే సరిపోతుంది. వేసేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకొని ఉండండి. తర్వాత మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే మనం పాస్తాని ఉడకబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అనేది నేను పక్కన పెట్టుకున్నాను కొన్ని, ఆ వాటర్ అయితే అందులో వేసేసేయండి. మీకు కొంచెం థిక్నెస్ లేకుండా కొంచెం లూజ్గా అవ్వడానికైతే నేనైతే అది వేసేసుకున్నాను. తర్వాత నేను చీజ్ని అయితే పక్కన పెట్టేసుకొని చీజ్ కూడా వేసేసి మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి. అంతేనండి, పాస్తా రెడీ అయిపోయింది. ఈజీగా ఉంది కదా, ఈజీయేనండి. ట్రై చేయండి ఒకసారి, టేస్ట్ కూడా అంతే ఉంటుంది. టేస్ట్ అయితే తగ్గేదేలే అన్నట్టుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పేసేయండి. చీజ్ వేసేసుకున్నాక ఒక 1 మినిట్ అట్లా ఉంచేసేయండి. 1 మినిట్ కూడా అవసరం లేదు, ఒక 1 మినిట్ ఉంచేసుకొని మంచిగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఉంచుకోండి. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే మాత్రం కొంచెం పాస్తా వాటర్ ఉంచుకుంటే మాత్రం అవి వేసేసుకోండి, కొంచెం లూజ్ అయితే వచ్చేసిద్ది. చూడండి, చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా, మీకు అనిపిస్తుందో లేదా కానీ మాకైతే రియల్గా చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పేసేయండి.